UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రాజు సూర్యబాబు మీరు అక్కడ ఎక్కిపోయింది అక్కడ చాలా మంది ఉన్నారు అక్కడ ఖాళీ అయిపోతారండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలు చాలామంది నష్టపోవడం జరిగింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు 6 కోట్లు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా తీసుకుని ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీం వారు అందులో అంశోడ్ స్వామి ఇంకా ఫ్రెండ్స్ టీం ఎప్పుడు జనసేన పార్టీ పెట్టిందండి గత 10 సంవత్సరాలుగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు వరద బాధితుల నిమిత్తం ఇక్కడి నుంచి నిస్తాల్సు కళ్యాణ్ గారి సేవలో ఇంటి దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న నెంబర్ 1 క్వాలిటీ వస్తువులు కిట్టు ఒక 15 కేజీలు సుమారుగా 15 టన్నులు 12 బ్యాగులు 3 నెలల్లో పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఈ 3 రోజులు దీనిలో ప్యాకింగ్ చేయడం 100 మంది పనిచేశారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా తీసుకుని ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీం వాళ్ళు అన్సైడ్ స్వామి మిత్ర బృందం ఉన్నారు. ఇక్కడ లోకల్గా నేను 10 సంవత్సరాల నుంచి నా పేరు చక్రవర్తి సుబ్రహ్మణ్యం జనసేన పనిచేస్తూ ఈ టీం వాళ్ళు చేసి ఆగ్రహించండి మేము దగ్గర పర్యవేక్షణ జరుగుతుంది. మన ఎలక్షన్ అవ్వచ్చు అంతకుముందు రైతులు కూడా చాలా చేశారు. అలాగే కరోనా టైంలో కానీ అంతకుముందు ప్రజలకు ఏం కావాల్సిన కూడా ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీము ఇప్పటి నుంచి ముందు నుంచి కూడా 10 సంవత్సరాలు పార్టీకి అన్నిదలుగా పనిచేస్తుంది. అలాగే పార్టీ పిలుపు మేరకు ఇలాంటి కార్యక్రమం సేవా కార్యక్రమం చాలా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీము పనిచేయడం జరుగుతుంది. అందులో నేను నెంబర్గా ఉన్నాను. ఈ 4-5 రోజులు సుమారు చుట్టుపక్కల పండి అన్ని నెంబర్ 1 మేము ఏదైతే తింటామో అయ్యే వస్తువులు క్వాలిటీ వస్తువులు సుమారు 15 టన్నులు 3 వ్యాన్లలో ప్యాకింగ్ లోడింగ్ అవుతుంది. ఈ మార్నింగ్ 6 బయలుదేరి మంగళగిరి ఆఫీస్కి వెళ్తే అక్కడ పార్టీ ఆదేశం ఎక్కడేమంటే అక్కడ మా పార్టీ సెక్రటరీగా ఆ ప్లేస్లో పెట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 20 లక్షలు ఉంటుంది. 15 టన్నులు అన్ని మన ఇంట్లో తినే వస్తువులే క్వాలిటీ వస్తువులు వాడడం జరిగింది. అంటే వస్తువులు ఎందుకు పంపుతున్నారు సార్? వస్తువులు ఎందుకు పంపుతున్నారు? ఫుడ్ పాడైపోతుందండి. అక్కడ చాలా వాటర్ ఉన్న వాళ్ళు మన ఫుడ్ చాలామంది పంపించారు. అక్కడ లోపలికి వెళ్లకుండా రోజువారం ఉండాలి కూడా జరిగింది. వాటర్ తగ్గింది కాబట్టి ఇది ప్యాకెట్ ఓపెన్ చేసినా కూడా నెలల పొందాక ఓపెన్ చేసిన కూడా వాడుకొచ్చింది వస్తుంది. దానికోసం ఫుడ్ చాలామంది పట్టుకెళ్ళారు. కొంతమంది పక్కనే పాడైపోవడం రోడ్లు పడడం కూడా జరిగింది. ఇప్పుడు వాటర్ కూడా తగ్గింది కాబట్టి ఇప్పుడు ఈ మెటీరియల్ పట్టుకెళ్తే యూజ్ఫుల్ అవుతుంది. అదే గవర్నమెంట్ కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు నుంచి ఈ నిత్యావసర వస్తువులు 10 కేజీలు బియ్యం, ఉల్లిపాయలు 2 కేజీలు, ఆలుగడ్డ 2 కేజీలు, ఆయిల్ ప్యాకెట్ డిస్కౌంట్ కూడా ప్రకటించారు. కనిపించిన కూడా గవర్నమెంట్తో పాటు మా సేవాదత్తంగా చేయాలని ఆపదలు కూడా చేయడం జరుగుతుంది. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ఈ రోజున ఒక వరద బాధితులైనా సరే, వరదకి ఇబ్బందులు గురైన ప్రజలకు కానీ ఏదన్నా సహాయం చేయాలంటే ముందుగా ఒక పార్టీ ఫండ్ కానీ లేదంటే ప్రభుత్వం నిధుల నుంచి కానీ ఎవరన్నా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ అన్నిటికీ భిన్నంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు, అలానే డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో తన సొంతంగా సంపాదించిన డబ్బులతో ఈ రోజున 6 కోట్ల డబ్బుని 400 పంచాయతీలకి 1,00,000 రూపాయలు, అలానే తెలంగాణకి అలానే ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు దానం చేయడం జరిగింది. చాలా మొత్తం మీద 6 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలానే ఈ అన్నిటికీ కూడా ఖర్చు చేశారు.
ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మన జనసేన ఎన్ఆర్ఐ టీం ఏదైతే ఉందో ఈరోజు వరద బాధితుల కోసం వరదకి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా అండగా నిలబడాలని ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గం అయిన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి సొంత నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్కి సుమారుగా 1200 ప్యాకింగ్ చేసిన నిత్యావసర సరుకులు ఇవి ఎందుకు పంపిస్తున్నామంటే అక్కడ మాకు అందిన వార్తల ప్రకారం చాలామంది రైసు ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. అవన్నీ కూడా కొంచెం ఎక్సెస్ అవుతుంది అనే కారణంగా ఇవి నిత్యావసర సరుకులు కాబట్టి ఒక 10 రోజులు నిలువ ఉన్నా మనకి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐ టీం వీళ్ళందరూ కూడా నిర్ణయించుకొని పార్టీ ఆఫీస్కి పంపించి అక్కడ ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేయమంటారో ఒక 3 వెహికల్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టీ ఆదేశానుసారం ఎక్కడ పంచిపెట్టమంటారో ఎక్కడైతే మనకి ఇబ్బందికరంగా కాలనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.